1600లో స్టార్ట్ అవుతుందండి ఒక వంశం. ఆ వంశం ఇప్పుడు ఎలా ఉంది, ఆ వంశం వాళ్ళు ఇప్పుడు అప్పుడు మరి అన్ని రూల్స్ పెట్టేసి అంత హడావిడి చేశారు కదా, లాస్ట్కి ఏమయ్యారు వాళ్ళు, కలిసి ఉన్నారా లేకపోతే తరం మిస్ అయిపోయారా? ఫ్యామిలీ ట్రీ అంటాం కదా, వంశవృక్షం ఉంటుంది కదా, ఆ వంశవృక్షంలో మూలపురుషుడిది ఉంది, అక్కడ మొదలైంది ఆ వంశం. ఇప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళందరూ, అంటే కలిసే ఉన్నారా, లేకపోతే ఆడు సంపాదించినంత ఉందా, లేకపోతే అయిపోయిందా, లేకపోతే అప్పుడు ఆడు రాజు కింద ఉన్నప్పుడు ఆడి మైండ్ సెట్ ఏంటి, అంటే ఆడవాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇదనమాట. మనం మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంలోకి మార్చిన ఘనత బాహుబలి మహారాజు. సో అదంతా మార్చడం, ఆడి ఇంటెన్షన్ అదంతా అప్పుడు కరెక్టేనా, ఆడంతా చేశాడు కదా అప్పుడు మరి ఇప్పుడు అదంతా ఓకేనా, మగాడు అహం చల్లారిందా, బాగుందా ఇప్పుడు అనేది జనరేషన్ బట్టి చూపిస్తాం అనమాట. మనం చూపించి ఈ వంశవృక్షంలో కలవాలి వీళ్ళందరూ, ఎలా కలుస్తారు, లాస్ట్కి ఎవడు అసలైన వారసుడు, అసలు కొడుకు పుట్టాడా లేదా,